అరచేతిలో ఉండే లైన్స్ కు మీకు అర్థం తెలుసా? అరచేతిలోని రేఖలు వ్యక్తుల భవిష్యత్తు గురించి చాలా విషయాలను వెల్లడిస్తాయని ప్రజలు నమ్ముతుంటారు. వీటిని విశ్లేషించి ఒక వ్యక్తి రొమాంటిక్ లైఫ్, ఆర్థిక పరిస్థితి, కెరీర్ లైఫ్ ఇలా జీవితంలోని కీలకమైన విషయాలను అంచనా వేయవచ్చు. ఈ స్టడీని హస్త సాముద్రిక శాస్త్రం అంటారు. అరచేతిలో లైఫ్ లైన్, హార్ట్ లైన్, హెడ్ లైన్, డెస్టినీ లైన్ అనేవి ప్రధాన రేఖలు. ఇవి జీవితంలోని వివిధ అంశాలను సూచిస్తాయి. హార్ట్ లైన్ ను లవ్ లైన్ అని కూడా అంటారు. ఈ లవ్ లైన్ ఆకారాన్ని బట్టి అర్థాలు మారుతుంటాయి. ఈ రేఖ వేళ్ల కింద ఉంటుంది. ఇది అరచేతి అంచుల నుంచి ప్రారంభమై పూర్తిగా ఎక్స్టెండ్ అవుతుంది. ఈ రేఖ వ్యక్తుల రొమాంటిక్ ఎమోషనల్ స్వభావాలను తెలియజేస్తుంది. ఈ రేఖ ఆకారాల అర్థాలేంటో తెలుసుకుందాం. స్ట్రైట్ గా ఉన్న లవ్ లైన్, ప్రేమ రేఖ చెక్కు చెదరకుండా నిటారుగా ఉంటే వాళ్ళు ప్రేమలో చాలా సిగ్గుపడతారు. స్థిరమైన, నమ్మకమైన ప్రేమను కోరుకుంటారు. పార్ట్నర్ తో సంతోషకరమైన కుటుంబం ఏర్పడే అవకాశం ఎక్కువ. ప్రేమ వ్యవహారాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. భావాలు, ఆలోచనలను ఇతరులతో అంతగా పంచుకోరు. పార్ట్నర్ తమ ఆలోచనలు, భావాలను అంగీకరించాలని కోరుకుంటారు. హార్ట్ లైన్ పైకి వంగి ఉంటే, ఎవరి అరచేతిలోనైతే హార్ట్ లైన్ పైకి వంగి కర్వ్డ్ అప్వర్డ్స్ ఉంటుందో వాళ్ళు ప్రేమలో పాతకాలపు రొమాన్స్ ను ఇష్టపడతారు. ప్రేమించే వ్యక్తి పట్ల చాలా కేర్ చూపుతారు. వారికి నమ్మకంగా ఉంటారు. వీళ్ళు చెప్పాల్సినవి చాలా ఉంటాయి. నిజమైన భావాలను వ్యక్తం చేయడానికి భయపడరు. వీళ్ళు పార్ట్నర్ ను చాలా ప్రేమిస్తారు. వారి మనసును రక్షించుకుంటూనే ప్రేమకు అవకాశం ఇస్తారు. ఇతరులను చూసుకోవడానికి ముందు సెల్ఫ్ లవ్, సెల్ఫ్ కేర్ చాలా ముఖ్యం అని గుర్తిస్తారు. లవ్ లైన్ పొడుగ్గా ఉంటే, ప్రేమ రేఖ పొడుగ్గా ఉన్నవారు చాలా రొమాంటిక్ అని చెప్పవచ్చు. వీళ్ళు ఇతరులు స్పెషల్ గా ఫీల్ అయ్యేలా చేయగలరు. లాంగ్ టర్మ్ రొమాంటిక్ రిలేషన్షిప్ ఉండే అవకాశం ఎక్కువ. ఇది పురుషులకు స్ట్రాంగ్ రొమాంటిక్ క్వాలిటీస్ ఉన్నట్లు సూచిస్తుంది. మహిళలకు ఇది తమ లైఫ్ పార్ట్నర్ కు నమ్మకంగా ఉండటాన్ని సూచిస్తుంది. అయితే ఇది జీవితంలో పెద్ద మార్పులను కూడా సూచిస్తుంది. ముఖ్యంగా వీళ్ళు ఎక్కువగా బాధలకు గురయ్యే అవకాశం ఉంటుంది. బ్రేకప్ అయ్యాక ముందుకు సాగడం కష్టంగా ఉండవచ్చు. పీసీ వికీహౌ లవ్ లైన్ చిన్నగా ఉంటే, ప్రేమ రేఖ చిన్నగా ఉండి చిటికెన వేలు దగ్గరలో లేదా మధ్య వేలు, చిటికెన వేలు మధ్య ఖాళీ స్థలంలో ముగిస్తే వివిధ విషయాలు తెలుస్తాయి. స్వార్థపరులు కావచ్చు. సొంత లైఫ్ గురించే ఎక్కువగా ఆలోచిస్తారు. వీళ్లకు ప్రేమ దొరకడంలో కొంచెం ఇబ్బంది ఉండవచ్చు. చాలా సార్లు ఒంటరిగా భావిస్తారు. ప్రేమకు అర్హులు కామని ఫీల్ అవుతుంటారు. ఇతరులకు ఐ లవ్ యూ చెప్పడానికి భయపడతారు. అయితే షార్ట్ లవ్ లైన్ సెల్ఫ్ లవ్ ను పెంచుతుంది. చిటికెన వేలు, మధ్య వేలు మధ్య ముగిస్తే వీళ్ళు నిజమైన ప్రేమను గెలుచుకుంటారు. నచ్చిన వారిని డీప్ గా ప్రేమిస్తారు. పార్ట్నర్ ను సంతోషపెట్టడానికి ఏదైనా చేస్తారు. వారి కలలు, కోరికలను నెరవేర్చగలరు. వారికి ప్రత్యేకమైనది ఏదైనా ఇవ్వడానికి అవకాశాలను అందిపుచ్చుకుంటారు. ప్రేమ చూపించడమే కాకుండా విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి అవకాశాలు కల్పిస్తారు. వారి లక్ష్యాలను సాధించడానికి కష్టపడతారు. ఎవరైనా బాధించినా దయగల హృదయంతో క్షమిస్తారు. రిలేషన్షిప్స్ ని నిలబెట్టడానికి ప్రయత్నిస్తారు. చిటికెన వేలు దగ్గరలో లేదా కుడి చేతి అంచు కింద ముగిస్తే, లవ్ లైన్ అనేది కొందరికి చిటికెన వేలు దగ్గరలో లేదా కుడి చేతి అంచు కింద ఎండ్ అవుతుంది. ఇలా ఉన్నవారికి జీవితంలో ప్రేమ పుష్కలంగా లభిస్తుంది. వీళ్ళు చాలా నమ్మకమైన వ్యక్తి. ఎక్కువ సంబంధాలు కలిగి ఉండాలని కోరుకోరు. ఒక వ్యక్తికి నమ్మకంగా ఉండటానికి ఇష్టపడతారు. వారితోనే జీవితాంతం ఉండాలని కోరుకుంటారు. సంబంధం నుంచి చాలా ఆశిస్తారు. మోడర్న్ కపుల్స్ కలిసి చేసే పనులన్నీ చేయాలనుకుంటారు. కొంచెం పాజిటివ్ గానూ ఉంటారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.